ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ సాగుతుంది. అదే కాంగ్రెస్ పగ్గాలు మార్పు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యవహార శైలిపై ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతుంది. ముఖ్యంగా గత కొన్నాళ్లుగా ఆమె చేస్తున్న వ్యాఖ్యలు, అనుసరిస్తున్న వ్యూహాలు పార్టీ ప్రయోజనాల కంటే ఆమె వ్యక్తిగత అజెండాకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఉన్నాయని అధిష్టానం భావించినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోని ఈ గొడవలతో మాకెందుకు అంటూ హస్తం పెద్దలు గట్టిగానే క్లాస్ పీకినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీని మళ్లీ గాడిన పెట్టాలని షర్మిలను రంగంలోకి దించితే ఆమె మాత్రం తన సోదరుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ఉన్న ఆస్తి తగాదాలు మరియు కుటుంబ విభేదాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని పార్టీ సీనియర్లు ఫిర్యాదులు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం కంటే సొంత గొడవలను రాజకీయ వేదికలపైకి తీసుకురావడం వల్ల పార్టీకి ఒరిగేదేమీ లేదని ఢిల్లీ పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చినట్లు వినికిడి. అందుకే రాష్ట్రంలో కొత్త నాయకత్వం కోసం అన్వేషణలు మొదలవుతుందన్న వార్తలు ఊపందుకున్నాయి. నిజానికి షర్మిల రాకతో కాంగ్రెస్లో కొత్త జోష్ వస్తుందని అందరూ ఆశించారు. కానీ ఆమె పదే వివేక హత్య కేసు మరియు కుటుంబ విషయాలనే ప్రస్తావించడం వల్ల సాధారణ ప్రజల్లో పార్టీ ఇమేజ్ దెబ్బతింటుందని కొందరు సీనియర్ నాయకులు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజమే. అయినా అవి ప్రజా సమస్యల చుట్టూ ఉండాలి, కానీ వ్యక్తిగత కక్షలు చుట్టూ కాదని హైకమాండ్ సీరియస్ అయినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఏపీ కాంగ్రెస్ పగ్గాలను ఒక తటస్థ మరియు సీనియర్ నాయకుడికి అప్పజెప్పే ఆలోచనలో పార్టీ ఉన్నట్లు తెలుస్తుంది. త్వరలోనే ఏపీకి కొత్త పీసీసీ అధ్యక్షుడు రాబోతున్నారనే సంకేతాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పార్టీకి బలమైన గళం వినిపించే వారితో పాటు అందరినీ కలుపుకుపోయే నాయకులు అవసరమని అధిష్టానం భావిస్తుంది. షర్మిల తీరు వల్ల పార్టీలో చీలికలు వస్తుందని చాలామంది పాత కాంగ్రెస్ నాయకులు ఆమె నాయకత్వంలో పని చేయడానికి ఇష్టపడటం లేదని తెలుస్తుంది. అందుకే ఈ ప్రయోగానికి స్వస్తి చెప్పి పాత కాపులకు లేదా కొత్త ముఖాలకు అవకాశం ఇవ్వాలని ఢిల్లీలో చర్చ జరుగుతుంది. ఈ పరిణామాలు గమనిస్తుంటే ఏపీ కాంగ్రెస్లో పెద్ద ఎత్తున మార్పులు ఉండబోతున్నాయని స్పష్టమవుతుంది. షర్మిలకు జాతీయ స్థాయిలో ఏదైనా బాధ్యత అప్పగించి రాష్ట్ర రాజకీయాల నుండి ఆమెను తప్పించే అవకాశం కూడా లేకపోలేదు. మొత్తానికి ఏపీ కాంగ్రెస్ భవిష్యత్తు ఇప్పుడు అధిష్టానం తీసుకునే ఈ సాహసోపేత నిర్ణయం పైనే ఆధారపడి ఉంది. రాష్ట్రంలో పార్టీ మనుగడ సాగించాలంటే వ్యక్తిగత పోరాటాల కంటే ప్రజా పోరాటమే ముఖ్యమని కాంగ్రెస్ పెద్దలు బలంగా నమ్ముతున్నారు.